ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు అనగా 16వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు మనందరినీ సురక్షితంగా ఉంచి మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త భాగములో లోక శువార్త 9వ అధ్యాయము 28 నుంచి 34 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇందులో యేసు ప్రభు వారు రూపాంతరము చెందినట్లుగాను వారు రూపాంతరము చెందినప్పుడు ఏలియా మోషేలు ఆయనతో మాట్లాడుతున్నట్లుగాను పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు చూచారు. ప్రియులారా, వారు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు, వారిద్దరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే 30 నుంచి 31 వచనం వరకు చూసినట్టయితే వారు యేసు ప్రభు వారు యెరూషలేములో జరపబోయేటటువంటి కలువరి బలియాగమును గూర్చి వారు మాట్లాడుతున్నారు. ఆ కలువరి బలియాగము గూర్చి వారు మాట్లాడటానికి వారికెట్టి ప్రయోజనము, వారికి ఎందుకు అవసరమై ఉన్నది అనే దానిని గురించి మనం తెలుసుకుందాం ప్రియులారా. ఎందుకంటే మోషే, ఏలియాలు కూడా దేవుని యొక్క ప్రవక్తలుగా వారు ఉన్నారు, గొప్ప ప్రవక్తలుగా. ఏలియా 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనము చూడవచ్చు. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో దేవుని పర్వతాన్ని చేరుకోవటం కోసం 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మోషే కూడా నిర్మకాండము 34:28 వచనంలో మనం చూసినట్లయితే దేవునితో గడపటానికి ఆయన 40 రోజులు ఆహారము ఏమీ పుచ్చుకోకుండా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అలాగే యేసయ్య కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా చూడవచ్చు. ప్రియులారా, ఇటువంటి అద్భుత కార్యాలు చేయగలడు యేసు ప్రభు వారు. ఒక్క కలువరి బలియాగము తప్ప మిగతా అన్ని విషయాలలో వీరు కూడా దేవుని యొక్క కార్యాలు చేయటంలో, అద్భుతాలు చేయటంలో, స్వస్థతలు జరపడంలో వీరు కూడా సుప్రసిద్ధులని మనము చూడవచ్చు బైబిల్ గ్రంథంలో. మోషే, ఏలియా వంటి ప్రవక్తలు ఇంకనూ ఉన్నా కానీ వారికన్నా వీరు అధికముగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఏలియా చనిపోయిన వారిని సైతం లేపాడు. అలాగే అనేక అద్భుత కార్యాలు చేశాడు. మోషే కూడా అనేకమైన ఐగుప్తులు అనేకమైన అద్భుత కార్యాలు, ఎర్ర సముద్రాన్ని చేల్చడం, బండను నీరు రప్పించటం, అలాగే పూరేడు పెట్టలను, ఇలాగా అనేక రకమైన అద్భుత కార్యాలను మోషే ద్వారా దేవుడు జరిగించాడు. అలాగే ఏలియా ద్వారా కూడా దేవుడు జరిగించినట్లుగా మనం చూడవచ్చు. గొప్ప ప్రవక్తలుగా ఉన్నటువంటి వీరిద్దరూ వచ్చారు. ప్రవక్తలలో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి ఏలియా, మోషే, వీరిద్దరు మాత్రమే ఎందుకు వచ్చారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేదాన్ని మనము తెలుసుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఏలియా అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏలియా ఇప్పుడు భూమి మీద యేసు ప్రభు ఉన్నారు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు అనేది చూసినట్లయితే ఏలియా ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం ఒకసారి ధ్యానించినట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము వారు ఇంకనూ వెళ్ళుచుండగా, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము, వారు ఇంకనూ వెళ్ళుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రమును కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైన. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. అంటే ఏలియా చాలామంది అన్నట్లుగా పరలోకము నుండి దిగి వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి అని చెప్పేదాన్ని బట్టి ఆరోహణమయ్యాడు. మానవ శరీరముతో ఆరోహణమైన వాడు పరలోకములో చేరటానికి కానీ పరలోక పట్టణంలో చేరటానికి కానీ అవకాశము లేదు. కానీ ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశానికి ఆరోహణమైపోయాడు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు అనే దాన్ని మనం చూసినట్లయితే, ఎందుకంటే మానవ శరీరముతో పరలోక రాజ్యములో చేరటానికి మనకు అవకాశము లేదు. అందుకని 1వ కొరింథీ 15వ అధ్యాయము 50 నుంచి 54 వచనాలు మనం చూసినట్లయితే,
సహోదరులరా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేవురు నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము కానీ రెప్పపాటున కడబోరము మోగగానే మనందరము మార్పు పొందుదుము. ఆ బోరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసినది మరి అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. శరీర రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కానీ మన శరీరం మార్పు చెందుతుంది అని చెప్పబడుతూ పౌలు గారు చెప్పబడినట్లుగా, మరి యేసు ప్రభువారు మామూలుగా చూచినటువంటి యేసు ప్రభువారుగా లేకపోవటం వలననే మగ్దలేన మరి యేసు ప్రభువారిని గుర్తుపట్టలేదు. ఆయన మాట్లాడినప్పుడు మాత్రము ఆమె ఆయనను గుర్తుపట్టినట్లుగా చూడవచ్చు ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభువారు మహిమ శరీరమును ధరించుకున్నప్పుడు మానవ స్త్రీ అయినటువంటి మరి మగ్దలేనకు ఆయన రూపం మారింది కనుక మగ్దలేనకు అది కనిపించలేదు ప్రియులారా. ఇందును బట్టి ఇంకను మనము చూసినట్లయితే, సరే నువ్వు చెబుతున్నావు రక్త మాంసాలతోటి వెళ్ళలేదు అంటున్నావు, మరి ఏలియా మరి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే పరలోకమునకు వెళ్ళాడు, పరలోకంలోకి వెళ్ళలేదు అనడానికి నీ దగ్గర ఆధారం ఏమైనా ఉందని అంటే, మరి యోహాను శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనములు, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఇది స్వయంగా యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. నేను తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు అని చెప్తున్నాడు. మరి ఏలియా మరి యేసు ప్రభు వారి కంటే మరి 700 సంవత్సరాల ముందుగానే 700 పైచిలుకు సుమారుగా 1000 సంవత్సరాలు ఉండవచ్చేమో, కాలం అయితే నాకు సరిగ్గా తెలియదు కానీ 700 పైబడి సంవత్సరాలలో ఉన్నటువంటి ఏలియా మరి యేసు ప్రభు వారు తన భూలోకంలోకి వచ్చినప్పుడు పరలోకం నుండి వచ్చిన ఎవరో కూడా ఏ మనుషుడు కూడా చేరలేదు, నేను తప్పని చెప్పేసి అన్నాడు. మరి అయితే ఏలియా ఎక్కడ ఉన్నాడు? ఇది వరకు నేను ఆ వీడియోల్లో దాని గురించి గత వీడియోల్లో నేను దాని గురించి వివరించి ఉన్నాను, కానీ వాక్యానుసారముగా దీనిని మరలా చెప్తున్నాను. దయచేసి అన్యదా భావించదు చూసిన వారు. కానీ ఏలియా ఎక్కడున్నాడు అనేదాన్ని మనము చూసినట్లయితే 2వ కొరింథీ మరి 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు ఒక మనుషుని చూచాడు. ఆ మనుషుడు శరీరముతో వెళ్ళాడో శరీరముతోటి వెళ్ళలేదో తనకు తెలియదు, కానీ అతను చూచినది మరి 3వ ఆకాశంలో ఉన్నటువంటి పరదైసులో చూచానని పౌలు గారు చెప్తున్నాడు. మరి పరదైసులో పౌలు గారు చూసినప్పుడు 14 సంవత్సరాల క్రిందట ఒక మనుషుణ్ణి తెలిసినటువంటి పౌలు గారు మరి పరదైసులో ఉన్నటువంటి ఆ మనుషుల్ని ఎలా గుర్తుపట్టాడు? మహిమ శరీరం ధరించకుండా మానవ శరీరంతో ఉంటేనే కదా గుర్తించేది. అయితే మానవ శరీరముతో పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము, కానీ పరదైసులోకి వెళ్ళగలమని ఇందు మూలంగా మనము తెలుసుకోవటం అనేది. అయితే మరి ఆకాశముకు ఆరోహణమైపోయినటువంటి ఏలియా పరదైసులో ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఎందుకంటే పరలోకములో ఉన్నటువంటి వారైతే దేవదూతల వలె ఉంటారని 22వ వచనము మత్తయి శుభవార్త 22వ వచనం 30వ వచనములో యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అని చెప్పబడుతుంది ప్రియులారా. మరి అయితే మరి ఈ ఏలియా పరదైసులో ఉన్నట్టు 3వ ఆకాశమునకు ఆరోహణ పైన 3వ ఆకాశములో ఏలియా ఉన్నట్లుగా ఏలియాతో పాటు నోవాహు కొంతమంది, మరి నోవాహు దేవునితో నడిచాడు అని మనం దేవుడు అతను తీసుకుపోయాడు అనుకున్నాం, కానీ రక్త మాంసములు ఉన్నటువంటి నోవాహు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఉండడు, ఈ పరదైసులోనే ఉండి ఉంటాడనేది నేను కాదు చెప్పేది, వాక్యం చెప్పబడుతూ ఉంది. మరి అయితే హానోకు కాకుండా
మరి ఏలియా కాకుండా ఇంకా కొంతమంది దేవుడు మరి మనకు బైబిల్ గ్రంథంలో రాయబడకుండా ఇంకో కొంతమంది మనుషులను తీసుకుని దేవునికి ఇష్టమైన వారిని తీసుకుని వెళితే వెళ్ళకుండా వచ్చాము. దేవుని యందు మరి భక్తి శ్రద్ధలతో నిలిచి ఉన్న వారిని తీసుకువెళ్ళకుండా వచ్చాము. మరి అక్కడి వారు పరలోక రాజ్యములో చేరటానికి వారు మహిమ శరీరాలను ధరించుకోవలసిన వారై ఉన్నారు. మానవ శరీరముతో పరలోక పట్టణములో వారు ప్రవేశింపలేరు. మహిమ శరీరాలు ధరించుకోవాలంటే యేసు ప్రభు వారి యొక్క బలియాగము వారికి అవసరమై ఉన్నది. దానిని గురించి ఆ పరదైసులో ఉన్నటువంటి మనుష్యులకు మధ్యవర్తిగా, వారికిని దేవునికిని మధ్యవర్తులుగా మరి నీవు కలువరి బలియాగము నువ్వు చేస్తేనే తప్ప మరి మాకు విముక్తి, పరలోక పట్టణము, నీ రాజ్యములో నీతో ఉండటానికి మాకు అవకాశము లేదని తన యొక్క మరణము యొక్క అవశ్యతను చెప్పటానికి మూడవ ఆకాశము నుండి భూమిపైకి యేసు ప్రభువారి దగ్గరికి మరి వచ్చాడు. ప్రియులారా, ఏలియా నువ్వు పరదేశ నుంచి వచ్చాడు అంటున్నావు, బాగానే ఉంది. మరి మోషే ఎక్కడి నుంచి వచ్చాడయ్యా? మోషే ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఒకసారి చూసినట్లయితే మరి ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఏలియా మాత్రమే కొంతమంది, హానోకు మరి ఇంకా కొంతమంది ఉన్నారని నువ్వు చెబుతున్నావు కదా, వారందరి తరపున మరి ఏలియా ఎందుకు వచ్చాడంటే, ఏలియా మరి చిత్తశుద్ధితో మహారోషము గలవాడై దేవుని కొరకు పనిచేసినట్లుగా మనం చూడవచ్చు. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 13-14. ఏలియా దాని విని దుప్పటితో ముఖముఖొక్కుని బయలుదేరి గుహవాడిట నిలిచెను. అంతటా ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడను. అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతికి యెహోవా కొరకు, సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా, మహారోషము కలిగి పనిచేశాడు దేవుని పని కొరకు. మరి అలాగే అందునిమిత్తమే మధ్యాకాశంలో ఉన్నటువంటి, అనగా 3వ ఆకాశంలో ఉన్నటువంటి పరదైసులో ఉన్నటువంటి వారి కొరకు, శరీరముతో లేపబడినటువంటి వారి కొరకు మరి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు వారి శిలువ బలియాగము తప్పనిసరి. వారు మహిమ శరీరాలు ధరించుకోవాలంటే యేసు ప్రభు మరణించి మహిమ శరీరము ధరించి వారిని వెంటబెట్టుకుని వెళ్ళాలంటే మరి ప్రభు యొక్క మరి మరణము తప్పనిసరి అని చెప్పటానికి ఏలియా, అలాగే మమ్మలను ఎప్పుడు విముక్తులను చేస్తావు అని అడగటానికి ఏలియా భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూడవచ్చు. అలాగే ఏలియా కూడా మరి దేవుని యొక్క ముఖాన్ని చూడలేక కప్పుకున్నాడు, ముఖాన్ని దుప్పటితో కప్పుకున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ప్రియులారా, మరి అటువంటిది మరలా దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఏలియా 3వ ఆకాశం నుండి వచ్చాడు. మరి మోషే ఎక్కడి నుంచి వచ్చాడు? రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకును కూడా మరణమేలెను. మోషే మరణించాడు. మరణించకుండా ఎత్తబడినటువంటి వారి తరపున ఏలియా వచ్చాడు. మరణించినట్లు మనకు చెబుతూ ఉన్నటువంటి మోషే మరణించాడు. మరణించిన వారు మోషే ఎక్కడున్నాడు అనేది మనం ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం. స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. వారు పాతాళంలో మందగా కూర్చబడదురు, మరణము వారికి కాపరయుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములో నివాసము లేనివై పాతాళములో క్షయమగుడు. మరి దేవుడు నన్ను చేర్చుకొనును,
పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. కీర్తన భక్తుడు చెప్తూ ఉన్నాడు. మరి స్వార్థపూర్తులు దుర్మార్గులకు మరి పాతాళము గతి. పాతాళములో వారందరూ కూడా మందగా కూర్చబడతారు. మరి వారందరికీ కూడా మరి వారిని ఏలేవారిగా యథార్థవంతులు ఉంటారు. మరి ఆ పాతాళ బలములో నుండి నా ప్రాణాన్ని విమోచిస్తాడు అని మరి దావీదు చెబుతున్నాడు ప్రియులారా. అంటే పాతాళములో 2 భాగములు ఉన్నట్లుగాను, ఆ 2 భాగములలో ఒకటి చెరని పెడబడుతుంది, ఒకటి పాతాళము. అందులో పాతాళములో పాపులు దుష్టులు ఉంటారు. మరి యేసుప్రభు వారు మరణించక ముందు జరిగినటువంటి సంఘటనలు అవి. మరి చెరనటువంటి భాగములు, పై భాగములు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, మోషే లాంటి ప్రవక్తలు, సమూయేలు, మోషే, దావీదు, అబ్రహాము వంటి భక్తులు వారు చెరలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము చూసినట్లయితే భూమిలో నుండి పైకి వచ్చినట్లుగా సౌలు యొక్క ఆత్మ మనం చూడవచ్చు. పై నుండి కాదండి, భూమి లోపల నుండి. అంటే సమూయేలు లాంటి భక్తులు, మోషే లాంటి భక్తులు, ప్రవక్తలు, యెషయా లాంటి ప్రవక్తలు, మరి అలాగే ఇంకను అబ్రహాం మొదలుకొని యాకోబు, ఇస్సాకు, దావీదు లాంటి భక్తులు మరి పాతాళములో చెరలో ఉన్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. అందుకని యోబు అంటాడు, నీవు నన్ను పాతాళములో, యోబు 14:13, నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎంతో మేలు, నాకు ఎంతకాలమని నియమించి తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతో కోరుచున్నానని చెప్తున్నాడు. హోషేయ ప్రవక్త ద్వారా కూడా మరి ప్రభు ఎలా చెప్తున్నాడు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచితును, మృత్యువు నుండి వారిని రక్షింతును అని చెప్తున్నాడు. పాతాళములను కూడా ఆయన రక్షిస్తానని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 62:11లో ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. భూదిగంతం అంటే భూమి క్రింది భాగములు ప్రియులారా. మరి దాన్ని మనము అర్థం చేసుకోవాలి. భూదిగంతముల వరకు అంటే భూమి క్రింద భాగములో వారికి సమాచారం, యెహోవా సమాచారం ప్రకటిస్తున్నాడు, నీ రక్షణ నీ వద్దకు వచ్చుచున్నది అని ప్రకటిస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము మనం చూసినట్లయితే, నా కుమార్తెలను భూదిగంతముల నుండి తెప్పించుదును అని చెప్పబడుతుంది ప్రియులారా. అలాగే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనములో, నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతములలో నుండి సంగీతములు మనకు వినబడెను, భూదిగంతములలో నుండి సంగీతములు మనకు వినబడెను అని చెప్పబడుతుంది. అంటే భూదిగంతములలో చెరలో ఉన్నటువంటి పరిశుద్ధులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. సమూయేలు లాంటి, మోషే లాంటి ప్రవక్తలు. అందుకని ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము మనము చూసినట్లయితే 29:13-14, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరచుకొందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములోనికి మిమ్మను తోలివేసితను, ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి బయటికి రప్పించేదను అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము, జనులను సజీవులుగాను మృతులను చేయువాడు యెహోవాయే, పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే అని చెప్పబడుతుంది. అలాగే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనంలో, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగుటకును మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమైన మంచు భూమిలోని తన ప్రేతలను లేపును అని చెప్పబడుతుంది. హెజ్కేలు ప్రవక్త ద్వారా
37 12వ వచనంలో చెప్తున్నాడు. నా ప్రజలారా 13వ వచనము, నేను సమాధులను చేసి సమాధుల్లో నుండి నున్న మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానని మీకు తెలుసుకొందురు అని ఆయన చెప్తున్నాడు. సమాధుల నుండి బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి మిమ్మల్ని తోడుకుని వస్తానని చెప్తున్నాడు. అందుకని రోమీలకు రాస్తూ 14 పౌలు గారు రాస్తూ 8వ వచనం, మనము బ్రతికినను ప్రభు కోసమే బతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయిన ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండు నిమిత్తం మీద కదా క్రీస్తు చనిపోయి మరలా లేచను. మృతులకు సజీవులకు కూడా ప్రభువై ఉంటాడట. ఎవరు? యేసు ప్రభువారు. ఇంకా పేతురు చెప్తున్నాడు చెరలో ఉన్నటువంటి వారిని గురించి. ప్రియులరా, ఇక్కడ చెరలో ఉన్నటువంటి వారు మోషే, అలాగే కొంతమంది ప్రవక్తలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, అలాగే దావీదు భక్తుడు, ఇటువంటి వారందరూ. అందుకనే పేతురు భక్తుడు అంటాడు చెరలో ఉన్నటువంటి వారిని గురించి. 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనం, దేవుని దీర్ఘశాంతము అంటే ఎప్పుడూ ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అవిధేయులైన వారికి, పాతాళములో ఉన్నవారికి, చెరలో ఉన్న వారికి ఆయన ఆత్మరూపిగానే వెళ్ళను. ఆత్మరూపిగా మానవ శరీరం ధరించగా ఆత్మరూపిగా ఎప్పుడు వెళ్ళాలనేది నేను మీకు చెప్తాను ప్రియులారా. ఇంకను ఎఫెసీయులకు 4:8 చూసినట్లయితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుష్యులకు ఈవులను అనుగ్రహించను. ఆరోహణమైనప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు చెరలో ఉన్నటువంటి మనుషులను పట్టుకుపోయినట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. ఆరోహణమైననగా ఆయన భూమి క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. భూమి క్రింది భాగములలో, చెర అంటే క్రింది భాగములలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకనే ప్రభువారు తను బ్రతికి ఉన్నప్పుడు లోక సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించగా ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడని ఆయన చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకని దేవుడు చెబుతూ ఉన్నాడు ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 3వ వచనము, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్ములను తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఇక్కడ ఇంపార్టెంట్, మీలో ఎవరినైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడని యెహోవా మిమ్మును సమకూర్చి రప్పించును. ఆకాశ దిగంతములు అంటే ఆకాశము పైభాగములు. ఆకాశ పైభాగముల్లో ఉన్న వారిని కూడా దేవుడు రప్పిస్తానని చెప్తున్నాడు ఆనాడు మరి మోషే ప్రవక్త ద్వారా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము, ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను. మరి భూమి మీద ఉన్న వారిని భూదిగంతములు అని అంటే అనుకోవచ్చు. ఆకాశ దిగంతముల వరకు వెళ్ళిన వారిని కూడా మరలా రప్పిస్తానన్నాడు. మరి యెషయా 43:6లో భూదిగంతముల నుండి నా కుమారులను కుమార్తెలను రప్పించుదును అని చెప్తున్నాడు. మరి ప్రియులరా, ఆ విధముగానే భూదిగంతములలో చెరలో ఉన్నటువంటి మోషే ఇతర ప్రవక్తలు, సమూయేలు ప్రవక్త, అబ్రహాము, ఇటువంటి దైవ భక్తులందరూ కూడుకున్నటువంటి పాతాళములోని పైభాగము చెరనటువంటి దానిలో నుండి వారి తరపున మాట్లాడటానికి మోషే పాతాళములోని చెరభాగములో నుంచి మరి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఆ కలువరి బలియాగము ద్వారా వీరిని మాకెప్పుడు నీవు రక్షణ కలుగజేస్తావు, మమ్మలను ఎప్పుడు నీ దర్శనము చేపిస్తావు అని వారందరి తరపున మధ్యవర్తిగా మోషే ప్రవక్త వచ్చాడు. మరి వీరును మరి పైన ఉన్నటువంటి 3వ ఆకాశమైనటువంటి పరదేశంలో ఉన్నటువంటి భక్తులు మరి ఏలియా ప్రవక్తను,
పంపించి మరి యేసు ప్రభు వారితో జరగవలసినటువంటి మరి బలియాగమును గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు వారితో మాట్లాడినటువంటి మాట నేనైతే నాకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంలో బట్టి నేనైతే చెప్తున్నాను. ఏం మాటలు మాట్లాడాడనేది వారు మాట్లాడుకోవటం, ఆ మరణము గురించి యెరూషలేములో జరగవలసినటువంటి మరణమును గురించి వారు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో యేసు ప్రభు వారికి అభయం ఇచ్చినటువంటి మాట, త్వరలోనే నేను ప్రభువు చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పాప విమోచనను కలుగజేసేటందుకు నా రక్తాన్ని చిందించి బలి అవుతాను. బలి అయిన తరువాత మిమ్మల్ని అందరూ తీసుకువెళ్ళటానికి నేను మరి మీ దగ్గరికి వస్తాను అని అభయం ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. అందుకనే ప్రభువారు మరణించిన తరువాత మరి సిలువ ప్రక్కన దొంగతో అన్నాడు, నేడే నాతో పరదైసులో నుండు అని. పరదైసులో ఉన్నటువంటి పరదైసు మూడవ ఆకాశంలో ఉందని మనం చెప్పడం కదా. మరి యేసు ప్రభువారు మరణించకముందు అంతకుముందు ఉన్నటువంటి ఆత్మలు యేసు ప్రభువారి దేవుని అంటే నమ్మిక ఉన్నటువంటి భక్తులందరూ కూడా చెరలో ఉన్నారు. కానీ యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ చెరను చెరగా పట్టుకుని పోయి మరి మూడవ ఆకాశంలో పెట్టినట్టుగా చూడవచ్చు. పరదైసుకు ఉందు అన్నప్పుడు మరణించిన తోడని పరదైసుకు దేవుడు వెళ్ళాడు. ప్రియులారా, పరదైసుకు వెళ్ళి మరి నేను మరణించాను, మీ అందరి నిమిత్తము నేను మరణించాను, మేము కలిసి త్వరలో మనము పరలోక పట్టణానికి వెళ్ళబోతున్నామని వారికి చెప్పి అక్కడ నుంచి భూమి క్రింది భాగములకు వెళ్ళి మోషే వారి యొక్క మరి పరివారము అనగా భక్తులను వెంటబెట్టుకొని మూడవ రోజున మరి పరలోకమునకు ఆరోహణమైనట్టుగా మనము చూడవచ్చు. యేసు ప్రభు వారు మరణించి లేచినప్పుడు మరి మరణించినప్పుడు ఈ ఆత్మలన్నీ కూడా సమాధులు తెరవబడను, అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచినని మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 52వ వచనంలో చెప్పబడుతుంది. ప్రియులారా, మరి ఆ విధముగా ఈ పరిశుద్ధుల వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడిరి. వారు అప్పటి వరకు పాతాళములోనే వారు మందగా కూర్చబడి యథార్థవంతులు వారి నీలుదురు అన్నట్టుగా ఆ చెరలో బంధింపబడినట్టు వారు మరి తమ శరీరములతో లేచి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడింది. అంటే మరలా మనుషులకు దర్శనాలు ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. అనేకులకు కనబడ పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేం పట్టణం కాదండి. పరిశుద్ధ పట్టణం ఎక్కడుందంట? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21:2 వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చినట్టు చూస్తుంది. పరలోకములో దేవుని యొద్ద పరిశుద్ధ పట్టణం ఉంది. ఆ పరిశుద్ధ పట్టణంలోనికి తాను మరణించి మరి భూమి క్రింది భాగంలోకి దిగి చెరలోనున్న వారిని విడిపించినప్పుడు వారు మరి సమాధులను సమాధులు తెరవబడి వారి శరీరములు మహిమ శరీరములుగా మార్చబడి మరి పరదైసుకు వెళ్ళినప్పుడు పరదైసులో ఉన్నటువంటి మానవులు, లేవనెత్తబడినటువంటి మానవులు, హానోకు, ఏలియా వంటి వారును మహిమ శరీరములు ధరించి పరలోక పట్టణానికి వెళ్ళినట్లుగా మనము చూడవచ్చు. ఆ మాటలను దేవునితో చర్చించటానికి వారు ఆ పరిశుద్ధ పర్వతం పైకి మమ్ములను చెరల నుంచి ఎప్పుడు విడిపిస్తావు, మమ్ములను ఎప్పుడు పరలోక పట్టణంలో చేరుస్తావని ఏలియా మరి చెరలోనున్నట్టు వారి తరపున మోషే ఎప్పుడు మమ్మలను రక్షిస్తావని అడిగినప్పుడు మిమ్ములను నేను చనిపోయిన తర్వాత మిమ్మల్ని రక్షిస్తానని దేవుడు వారికి వాగ్దానము చేసినట్లుగాను మనము భావించాలి. ప్రియులారా, మరి ఇందును బట్టి దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. అందుకనే ఈరోజు సువిశేషంలో
మరి సమయం అయిపోయింది కనుక సుశేషములో ఏలియా ఆదికాండము 15 అధ్యాయము 5 నుంచి 12, 17, 18 వచనాల వరకు మనం చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు తన వాగ్దానం చేస్తున్నాడు. మీకు నేను పలానా దేశాన్ని నీ సంతతికి ఇస్తానని చెప్తున్నాడు. అలాగే ఆ వాగ్దానం చేసినట్లుగానే ఆయన చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం అక్కడ ఉన్న వారందరినీ అబ్రహాము సంతానమైనటువంటి వారిని పరలోక పట్టణంలో చేర్చటం కోసము దేవుడు కలువరి బలియాగము చెందినట్లుగా మనం చూడవచ్చు. ఆ విషయాలను మాట్లాడటానికే తాబోరు పర్వతంపైకి ఏలియా మోషేలు వచ్చి వారు మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులరా, ఇంకొక విషయం కూడా మనం చూడవచ్చు. మోషే కానానును ప్రవేశించలేవు అని చెప్పినటువంటి దేవుడు మరలా నేను ఈ భూమి మీదకి రప్పిస్తాను అని చెప్పి తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసినట్లుగా కానాను దేశంలోనికి మరలా ప్రవేశపెట్టినట్లుగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ కానాను ప్రదేశంలో ఉన్నటువంటి పర్వతంపైకి మోషేను ప్రవేశపెట్టినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అలాగే ఏలియాను కూడా ప్రవేశపెట్టి దేవుణ్ణి మానవ రూపాన్ని వారు చూచే విధంగా దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. వారు విముక్తిని అందడానికి అక్కడున్న ఆత్మలు అక్కడ ఉన్నటువంటి మనుష్యులు, పరదైసులో ఉన్నటువంటి మనుష్యులు, పాతాళములో ఉన్నటువంటి ఆత్మల విముక్తి కొరకై మోషే ఆ మనుష్యుల పరలోక పట్టణంలో ప్రవేశించడానికని వారు ఎదురు చూసేటటువంటి రక్షణ కార్యానికై వారిద్దరూ వచ్చి దేవునితో మాట్లాడినట్లుగా మనము తెలుసుకున్నాం. ప్రియులారా, ఇందును బట్టి మనమును దేవుని యందు చిత్తశుద్ధి గలవారమైతే ఎప్పుడైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని దర్శించెదరు, చూచెదరు అన్నట్లుగా మోషే ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ మరలా దేవుని చూడగలిగాడు, దేవుని రాజ్యాన్ని చేరుకోగలిగాడు. దేవుని యందు భయభక్తులు ఉండడం చేత మనం కూడా ఆ విధంగా ఉండి దేవుని దర్శించుదాం, దేవుని రాజ్యంలో ప్రవేశించుదాం. దేవుని కొద్ది మాటలో దీవించును గాక. ఆమేన్.